నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కంపెనీ ప్రతినిధులు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి, అలాగే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారికి, ఎంపీ సీఎం రమేష్ గారికి, ఎమ్మెల్యేలు సీనియర్లు కొనతాల రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, కేఎస్ఎన్ రాజు గారు అందరికీ కూడా, అలాగే ఎమ్మెల్సీలు చిరంజీవి గారికి, సత్యనారాయణ రాజు గారికి, ఏపీఐసి చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరూ కుటుంబ సభ్యులందరికీ కూడా, అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మరి మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తుంది, ఒకప్పుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినప్పుడు కేవలం హైదరాబాద్ ఒకటే కాదు, అమెరికాలో కూడా తెలుగు వాళ్ళని నిలబెట్టి అక్కడ కూడా ఆయన విజన్ నుంచి అమెరికాలో కూడా సిటీలు, సాఫ్ట్వేర్ సిటీలు కట్టిన మన పెద్ద, ఈ దేశానికి దిక్సూచి నిర్మాత, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి చాలామంది అంటూ ఉంటారు అమరావతి అమరావతి. నిజంగా అమరావతి ప్రపంచ స్థాయిలో ఒక నగరాన్ని సృష్టిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంకి ఆయన ప్రతి స్క్వేర్ కిలోమీటర్లో కూడా ఏమి మనం తీసుకురావాలి, అభివృద్ధి ఏంటి, ఎలా చేయాలి అనే దాని మీద నిత్యం మరి ఆయన దృష్టే ఈరోజు రాంబిల్లి మండలం, అచ్యుతాపురం మండలం, నక్కపల్లి మండలం, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లాయే కాదు, విశాఖపట్నం జిల్లాయే కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా కూడా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధే. ఇవి ఈ రోజుకి కాదు, ఇవి రేపు ఒక 1000 సంవత్సరాలు కూడా ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోయే ఒక అంశాలు ఈ అభివృద్ధి. ఈరోజు ఇక్కడ రాంబిల్లి అచ్యుతాపురంలో ఇన్ని కంపెనీలు, ప్రతి ఒక్కటి కూడా చాలామంది చెప్పారు మనం ఓన్లీ అగ్రిమెంట్ కాదు, ఇది మరి కంపెనీలు ఒకటి శంకుస్థాపనలు చేసుకుంటూ, ఓపెనింగ్లు చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆయన నాయకత్వంలో కూటమి నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి కంపెనీని కూడా అతిథి దేవో భవ అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ, మాది మేమున్నాం మీ వెనకాతల, మీరు ఇక్కడ కంపెనీ స్థాపించండి, మీకోసం మేము కష్టపడతామని చెప్పి ఆయన ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని ఈరోజు ఇక్కడ ప్రతి అంగుళంలో కూడా మరి మేము వాటిని ఇక్కడ నెలకొల్పే పరిస్థితులు మేమందరం కూడా ఆయన వెనకాతలే ఉండి చేస్తున్నాం. ఈరోజు నా అదృష్టం నేను ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడే మరి ఎన్టీపీసీ మన దేశం మొత్తంలో 1,60,000 కోట్లతో ఈ పక్కనే ఎన్టీపీసీ మరి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేసుకొని పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ అనేకమైంది, ఈ ఆనుకొనే రేపు గూగుల్ డేటా సెంటర్, ఆనుకొనే ఆనుకొనే సన్వేరా. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలు కూడా రాంబిల్లి అచ్యుతాపురం రావాలి. ఎందుకంటే అన్ని కంపెనీలు శంకుస్థాపన చేయాలి, అన్ని కంపెనీలు కూడా ఓపెన్ చేయాలి. దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మన కలెక్టర్ గారు కానీ, అధికారులు కానీ, అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అదే రేంజ్లో మేము ఇక్కడ ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తున్నాం. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు 20 సంవత్సరాల నుంచి అవ్వలేంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు రెడీ అయిపోతుంది. ఒక 6 నెలల్లో రెడీ అవుతుంది.
ఇక్కడి నుంచి రాంబెల్లి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి కేవలం 65 నిమిషాల నుంచి 70 నిమిషాల్లోనే రీచ్ అవ్వబోతున్నాం. రైల్వే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఏది లేదని అన్ని కనెక్టివిటీలు కూడా ఈ ప్రాంతానికి ఉండడం మా అదృష్టం. ఆ దేవుడు ఇక్కడ శారదా నది పక్కనే ఉంది. మరి ఒక పక్కన బుద్ధుడు ఉన్న ప్రాంతం ఇది కొత్తూరు దగ్గర, ఒక పక్కన శివుడు ఉన్న ప్రాంతం, ఒక పక్క కొండకర్ల ఆవ. ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద మరి మంచినీటి సరస్సు కొండకర్ల ఆవ. మరి ఇలాంటి ఒక ప్రాంతంలో ఈరోజు రెన్యూ ఎనర్జీ సార్, వి వెల్కమ్ యూ, వీ విల్ స్టాండ్ ఫర్ యూ, వీ విల్ సపోర్ట్ యూ, దిస్ ఈజ్ అవర్ కంపెనీ, హియర్ వీఆర్ లుకింగ్ ఫర్ 2100 families will live in your company. We are looking like that. So 100% it is a temple. It is a temple. Definitely people will grow here. Definitely we are here to protect you. We are here to support you. We will support in all the aspects. We request you to even take all other silicon and everything you manufacture here. Definitely we will support under the leadership of శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆన్ దాట్ నోట్ గౌరవనీయులు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి శ్రీ సిఎం రమేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఈరోజు ఈ శంకుస్థాపనకు ఇచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమాని విజనరీ లీడర్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీగా ఇంతగా డెవలప్ అవుతుందంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన భవిష్యత్తు. ఆయన ఇక్కడ ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రెన్యూ చైర్మన్ CEO అయిన సుమన్ సిన్హా గారికి, వారి శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారికి, సీనియర్ నాయకులైన మన శాసనసభ స్పీకర్ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే అయిన సుందర విజయ్ కుమార్ గారికి, కొల్లు రవీంద్ర గారికి, మన అనకాపల్లి శాసనసభ్యులైన కొంతాల రామకృష్ణ గారికి, బండారు సత్యనారాయణ గారికి, కేఎస్ఎన్ రాజు గారికి, వేపాడ చిరంజీవి గారికి, మంతెన రామరాజు గారికి, మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారికి, ఈ కంపెనీ CEO అయిన సంజయ్ వర్గీస్ గారికి, రామరాజు గారికి, మిగతా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా సోదరిమణులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మా అనకాపల్లి జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఏదైతే ముందు జరిగిన ఎలక్షన్స్లో మాట ఇచ్చారో, అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేస్తాం, ఇండస్ట్రియల్గా తీసుకొస్తాం, ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాకు వచ్చి ఈరోజు అనకాపల్లి జిల్లా అభివృద్ధి చేస్తామని చెప్పిన మాట అందరం గుర్తుపెట్టుకున్నాం సార్. దాంట్లో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో రకరకాల ఇండస్ట్రీస్ మొన్నే చూసాం. ఆర్సిల్ మిట్టల్ ఇండస్ట్రీ కానీ, అలాగే అంత